హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము వర్క్ శారీ అండి, గోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది మన వీడియోలో. ఇక్కడ మన వర్క్ శారీ చాలా అంటే చాలా ఇలా పల్సగా వచ్చిందనమాట. దీనికి నేను లోపల నుంచి శాటిన్ అండి, శాటిన్ వేసి మళ్ళీ కాటన్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మన వీడియో అనమాట. ఫస్ట్ అయితే మనం కాటన్ మీద కటింగ్ చేసుకున్న తర్వాత శాటిన్ అండ్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొలతలు అయితే నేను ఒకసారి అయితే మీకు చెప్తాను, చూడండి. బ్లౌజ్ కొలతలు ఇక్కడ పొడవు అండి, పొడవు వచ్చేసి 15.5 కుట్లతో 15.5 అండి. పొడవు చూసుకోవాలి మనం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి అండి. ఇక్కడ నేను ఒకసారి మీకైతే చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం ఒకసారి బ్లౌజ్ పొడవు కూడా చూసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 15 ఇంచులు అయితే వచ్చిందండి బ్లౌజ్ పొడవు. 1/2 ఇంచు కుట్లకు అనమాట. 15.5 చూడండి. ఇక్కడ నేనైతే 15.5 అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా 15.5కి అయితే మార్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి లూజ్ అండి, ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత అంటే 10 ఇంచెస్ అండి. నడుము లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. అది కూడా ఎలా చూసుకోవాలి అనే డౌట్ ఉంటుంది అందరికీ. ఇలా మనము బ్లౌజ్ ఇలా బటన్ పెట్టేసి దీన్ని ఇలా అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కొలత అయితే చూసుకోవాలి ఎంత ఉందనేది. ఇక్కడైతే 10 ఇంచెస్ అండి. కుట్లకి ఇంకొక 2 ఇంచెస్ చూడండి. ఇక్కడ కుట్లకి నేను ఒక 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం నడుము సైజు అయిపోయింది. ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసాను. ఇక్కడ మనం షోల్డర్ అండి, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉందండి. మన షోల్డర్ చూసుకోవాలి ఫస్ట్ ఎంత ఉందని. 16 ఇంచుల్లో సగం చేసుకోవాలి, లేకపోతే 14 ఇంచులు. ఈ 14 ఇంచులు అంటే 14 ఇంచుల్లో సగం. 14 ఇంచుల్లో సగం చేస్తే ఎంత అవుతుందండి? 7 ఇంచులు. 7 ఇంచుల్లో 2.5 ఇంచులు నెక్ పోతుంది. 1 2 3 4.5 ఇక్కడ నెక్ వస్తుందండి. అట్లా మన షోల్డర్ని బట్టి మీడియం సైజ్ అంటే 14 ఇంచులు ఉంటుంది, లేకపోతే 16 ఇంచులు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేనైతే 14 ఇంచులు షోల్డర్ ఉంది వీళ్ళకి. 14లో సగం ఎంత? 7 ఇంచులకైతే నేను మార్క్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మన షోల్డర్ ఫస్ట్ కొలుచుకోవాలండి. షోల్డర్ కొలుచుకున్న దాన్ని బట్టి మనకి నెక్ అనేది వస్తుంది. దీంట్లో నుంచి నేనైతే షోల్డర్ నుంచి 2.5 ఇంచులు తీసేసాను. 2.5 తీస్తే మనకి ఇక్కడ 4.5 ఇంచులు నెక్ అయితే వచ్చిందనమాట. ఇటు డౌన్ వచ్చేసి నేనైతే 4 ఇంచులు అయితే పెట్టుకుంటున్నానండి. నెక్ డౌన్. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్ 4.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి 1.5 ఇంచ్ అండి. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే మనకైతే ఇట్లా గోట్ నెక్ షేప్ అయితే రావాలండి. చూడండి, ఇలా గోట్ నెక్ షేప్ రావాలి. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత తీసుకున్నామండి? 7 ఇంచులు కదా. ఇక్కడ మనము చంక డౌన్ అండి. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులే తీసుకోవాలి మనం. ఇక్కడ పైన 7 ఇంచులే తీసుకున్నాం కదా. చంక డౌన్ వచ్చేసి కూడా 7 ఇంచులే తీసుకోవాలి. ఇక్కడ మనకి మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నామండి? 12 ఇంచులకు మార్క్ చేసాం కదా. 12 ఇంచులకి ఇలా మార్క్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కూడా మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ అండి, ఇది మీడియం సైజ్ అండి. మీడియం సైజ్ బ్లౌజ్ కదా. ఇక్కడ 1.5 ఇంచులు
ఇక్కడ 1.5 ఇంచులకైతే మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ అయితే తీసేసుకోవాలి. చంక డౌన్కి షేప్ అండి ఇది. తీసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే బటన్కి ఒక బటన్ అయితే పెడుతున్నాను. ఇక్కడ బటన్కి అయితే 1.5 ఇంచులు అయితే నేను బటన్కి తీస్తున్నానండి. చూడండి, ఇలా 1.5 ఇంచుల బటన్కి తీస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ నడుము ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డౌన్ అండి, బ్యాక్ నెక్ డౌన్. ఇక్కడ నేనైతే 4.5 ఇంచులు పెడుతున్నానండి. కింద నుంచి 4.5 ఇంచులు అనమాట. ఇటు కూడా 4 ఇంచులు అండి. 4 పెట్టుకోవచ్చు, 4.5 పెట్టుకోవచ్చు. 4.5 అయితే కొంచెం డీప్ అవుతుంది అనుకుంటే 4 ఇంచులకైతే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, సేమ్ ఇక్కడ కూడా 4 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దీంట్లో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులకి ఇది అనేది ఇలా షేప్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ మన దగ్గర కరువు స్కేల్ ఉన్నా కూడా మాకు రాదు అని అనుకునే వాళ్ళ కరువు స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా స్కేల్ ద్వారా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ మాకు ఇంకేమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే డిజైన్తో కూడా మనము పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం డిజైన్ అయితే ఇక్కడ నేను డ్రా చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేనైతే ఇలా డిజైన్ అయితే పెట్టాను. మనకు డిజైన్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇలా మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఉక్సులు కాజాలు పట్టి అయితే వస్తుందన్నమాట. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ మనకి కింది సైడ్ అండి. ఇక్కడ కింది సైడ్ వచ్చేసి ఇక్కడ ఇట్లా 1/2 ఇంచ్ అంతా ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కింది సైడ్ ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కొలతలు పెట్టామో ఆ కొలతల ప్రకారం అయితే మనమైతే కట్ చేసుకుందాం. ఇక్కడైతే మనకి అయిపోయింది. ఇది కూడా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైన్ ఏం పెట్టట్లేను, మీకు తెలవాలని అయితే నేనైతే అలా డ్రా చేసి చూపించాను అనమాట. ఇక్కడ నేనైతే సింపుల్గానే పెట్టేస్తున్నాను. నెక్ అనేది చూడండి, మనకైతే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి బ్యాక్ ఉక్సులు వస్తాయన్నమాట. ఉక్సు లైన్ కాజాలు మనకి బ్యాక్ పెట్టుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకి నడుము లూజు ఇది అనమాట. ఇది ఖర్చులకు అనమాట. మనకి ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదండి. ఫ్రంట్ ఎలా అనా డౌట్ ఉంటుంది అందరికీ. ఫ్రంట్ కూడా యాజ్ డీజ్గా ఇలానే పెట్టేసుకోవాలి.
చూడండి, ఇలానే పెట్టాలి. అన్ని కొలతలు సేమ్ ఉంటాయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సేమ్ ఉంటాయి కొలతలు అన్నీ. చూడండి, మనమైతే ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చాక్ పీస్తో ఇలా అయితే కొలతలు అయితే గీస్తున్నాను. ఇక్కడ మనం ఇటు సైడ్ అండి, ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక ఇంచు బావుకైతే ఇట్లా ఎగస్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. స్కేల్తో మనమైతే ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్కే అన్నమాట ఇది. ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ కొలతలు కదండి, వీటిని బట్టి ఇప్పుడు నేనైతే చెప్తాను చూడండి. ప్రతిదీ అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ సేమ్ ఉంటుంది, నెక్ అనేది షోల్డర్ సేమ్ అండి, షోల్డర్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనము ఇక్కడ చంక డౌన్ ఉంది కదా, చంక డౌన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి చంక తిరుగుడు ఉంటుంది. చంక తిరుగుడు అనేది మనము ఇక్కడ గోట్ నెక్ కదా, గోట్ నెక్ వచ్చేసి ఇంచు పెట్టుకోవాలండి. గోట్ నెక్ వచ్చి ఇంచు పెట్టుకోవాలి మనము. ఇక్కడ మనకి కుట్లకి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి అన్నమాట, ఇక్కడ నుంచి ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇంచుకైతే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది ఇలా లూజ్గా ఇట్లా రాకుండా ఇలా ఇంచుకైతే మనమైతే మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే మనము ఈ కింది సైడు ఇక్కడ 2 ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే 2 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న సైజ్ అయితే 2.5 అండి, కొంచెం పెద్ద సైజ్ అనుకోండి పాదక్కువ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పైనుంచి ఇది మీడియం సైజ్ కదా, ఇక్కడ 10 ఇంచులు 10.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులకు చూడండి, కరెక్ట్గా 4 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఉంది కదండి, ఇలా ఇక్కడ నుంచి మిడిల్లోకి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా అయితే మనమైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము 1/2 ఇంచ్ అంతా ముందే మనమైతే కట్ చేసుకున్నాము. బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలానే కట్ చేసుకున్నాము. ఇది మనకి గోట్ నెక్ ఫ్రంట్ కటింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలి.
చూడండి, ఇది అనమాట. ఇక్కడ మనమైతే ఇది షేప్ ఉంది కదండి, ఇది కూడా యాజ్ డీస్గా ఎలా ఉందో అలాగైతే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక టక్స్ ఇచ్చుకోవాలి మిడిలోకి, ఇక్కడ కూడా సేమ్ మిడిలోకి ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా అన్నమాట, ఇలా అయితే వస్తుంది మనకి. ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. మిడిల్కి అయితే మలిచేసుకోవాలి, ఇలా మిడిల్కి మలిచిన తర్వాత మనం ఇక్కడ క్లాత్ అనేది సమానంగా ఉండాలి కానీ చూసుకోవాలి. ఇక్కడైతే సమానంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు, ఇక్కడ క్లాత్ ఎంత ఉందో అంతనే పెడుతున్నాను నేను. హ్యాండ్ పొడవు ఇక్కడ 10 ఇంచులు ఉందండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే 10 ఇంచులకైతే మార్క్ అయితే చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ సైడ్ నుంచి కూడా మనం 10 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను అనేది ఇక్కడ చిన్న ఇక్కడ పఫ్ వస్తుంది కదా, అదైతే అనుకుంటున్నాను హ్యాండ్. ఇక్కడ మనము ఫస్ట్ అయితే కొలతలు ఏం చేసుకోవాలి, ఇక్కడ నేను 8.5 ఇంచులకి కొలత అయితే చేసుకున్నాను. 8.5 ఇంచులకి చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ సేమ్ ఇది కూడా 8.5 ఇంచులకు చేసుకుంటున్నాను కదా. ఇక్కడ డౌన్ అండి, డౌన్ 8.5 ఇంచుల నుంచి డౌన్. ఇక్కడ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచులు అయితే డౌన్ చేసుకుంటున్నాను. 2.5 ఇంచులు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ అయితే తీసుకోవాలి. ఇలా అయితే వస్తుంది చూడండి, ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనము ఒకటి ఎంత పెట్టుకున్నానండి, 1.5 ఇంచులు. ఇక్కడ సైడు 2 ఇంచులు పెట్టుకుంటున్నాను నేను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని, ఈ షేప్ ఉంది కదా, దీన్ని మనం దీంట్లోకి ఇలా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇక్కడికి మనం ఈ క్లాత్ అనేది మనకి ఇక్కడ కుచ్చు వస్తుంది కదా, దానికనమాట ఈ క్లాత్ వచ్చేసి. మనకి హ్యాండ్ అయితే కొలత అయిపోయింది. దీని ప్రకారంగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనకి కుచ్చు అనేది ఇక్కడికే ఆగిపోతుంది అనమాట, ఇక్కడికే వస్తుంది మనకి కుచ్చు అనేది. ఇది హ్యాండ్. మనకి ఇక్కడ హ్యాండ్కి చంక తిరుగుడు లూజ్ ఉంటుంది, ఇక్కడ చంక తిరుగుడు 1/2 ఇంచ్ ఉంటుంది కదా, అది అనేది మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడు మనమైతే బ్లౌజ్ మెయిన్ క్లాత్ వేసాము, లైనింగ్ దానిపై నుంచి వేసి మనకి సేమ్ యాజ్ యూజ్గా మనం లైనింగ్ అనేది ఎలా కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే మనం మెయిన్ క్లాత్ ఎలా ఉందో లైనింగ్ వేసి సేమ్ అలానే కట్ చేసుకున్నాను. చూడండి, కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనకి బ్యాక్ అయితే అయిపోయింది. ఇలానే సేమ్ సాటిన్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇక్కడనైతే మనమైతే క్లాత్ అయితే కట్ చేసుకున్నామండి. చూడండి, ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్, ఇది సాటిన్. ఇలా మొత్తం అయితే కట్ చేసుకున్నాను కొలత ప్రకారంగా. అలానే ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ కూడా సాటిన్, కాటన్ అండ్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ కూడా ఇక్కడ మెయిన్ క్లాత్, కాటన్, సాటిన్ కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకైతే
బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందన్నమాట. స్టిచ్చింగ్ మనకి వేరే వీడియో ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా ఖచ్చితంగా అయితే మీరు చూడండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.